ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెంచ్ అండ్ ఇండియన్ కార్ మేకర్స్ అండ్ రెనాల్ట్ వాళ్ళ నుంచి 2024 రెనాల్ట్ ట్రైబర్ అప్డేటెడ్ మినీ ఎంపీవీ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను. అది కూడా మన ఛానల్ నుంచే. ఫస్ట్ రెనాల్ట్ ట్రైబర్ మనకు 2019లో లాంచ్ అనేది చేశారు. తర్వాత 2021లో ఫేస్ లిఫ్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు 2024 మోడల్ అప్డేటెడ్ మోడల్గా అయితే చూడొచ్చు. ఇప్పుడు ఈ 2024 మోడల్ నుంచి మనకు మోర్ సేఫ్టీ ఎన్హాన్స్మెంట్తో పాటు మోర్ ఫ్యూచర్ ఎక్విప్మెంట్ రేంజ్ అనేది కూడా ఇంప్రూవ్ అయ్యే ఫ్రమ్ ద రైట్ బేస్ మోడల్ నుంచేను. సో ట్రైబర్ వచ్చేసి మనకు 5 డోర్ వ్యాగన్ గా ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఫ్రంట్ ఇంజన్ 3 రో సబ్ 4 మీటర్ ఎంపీవీ విత్ సేఫెస్ట్ ఎంపీవీ మన ఇండియాలో ఓన్లీ పెట్రోల్ వెహికల్ మాత్రమే ఉంటుంది. ట్రైబర్ యొక్క డిజైనర్ వచ్చేసి లారెన్స్ వాన్ డెన్ యాకర్. సో అతను చెప్పేది ఏంటంటే ఇంటీరియర్ అనేది ఒక మిరాకిల్ అని చెప్తారు ట్రైబర్ లో. ఆల్సో ట్రైబర్ యొక్క ఫాక్స్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ లుక్స్ నుంచి ఇన్స్పిరేషన్ తో పాటు హైయర్ డ్రైవింగ్ పొజిషన్ తో పాటు హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది అంటున్నారు. 90% ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ట్రైబర్ అనేది న్యూగా డిజైన్ చేసి రెనాల్ట్ అండ్ నిసాన్ వెహికల్స్ లో కూడా ఎక్కడ కూడా షేర్ అండ్ యూజ్ చేయలేరు విత్ డెవలప్డ్ అండర్ ఆర్బీసీ కింద. ట్రైబర్ యొక్క అసెంబ్లింగ్ అనేది మన ఇండియాలోనే చెన్నైలో జరుగుతుంది. ఇప్పటివరకు 1 lakhs యూనిట్స్ అనేవి సేల్ అయ్యాయి. దీని ప్లాట్ఫామ్ వచ్చేసి రెనాల్ట్ నిసాన్ కామన్ మోడల్ ప్లాట్ఫామ్ CMF-A+ ప్లాట్ఫామ్. సేమ్ ప్లాట్ఫామ్ పైన కైగర్ మ్యాగ్నెట్ క్విట్ కూడా బిల్డ్ అవుతున్నాయి. రెనాల్ట్ ట్రైబర్ మన ఇండియాలో ఎంత సక్సెస్ఫుల్ అయింది ఎంపీవీ కింద. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా సౌత్ ఆఫ్రికాలో 5-seater వర్షన్ గా ఇండోనేషియా అండ్ బ్రూనైల్ కూడా లాంచ్ చేశారు. ఇంకా ట్రైబర్ యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడితేను 5,99,000 నుంచి ఎక్స్-షోరూమ్ బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. టాప్ ఎండ్ వచ్చే వరకు 8,97,000 నుంచి అనేది టాప్ ఎండ్ ఎక్స్-షోరూమ్ ఎండ్ అవుతుంది. వేరియంట్స్ చూసుకున్నట్టయితేను RXE, RXL, RXT, RXZ 4 వేరియంట్స్ ఉంటాయి. సబ్ డివైడెడ్ ట్రిమ్ వేరియంట్స్ చాలా ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఆటోమొబైల్ సంబంధించి ఏ ఒక్క అప్డేట్స్ వచ్చినాయి మన ఇండియన్ మార్కెట్ సంబంధించి అటు బైక్స్ అండ్ కార్ లో డెఫినెట్లీ మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంతా ఎప్పుడు కూడా ఉంటుంది. సో ఇప్పుడు బైకర్స్ బాయ్ తెలుగు ఛానల్ అనేది తెలుగు ఆటోమొబైల్ కంటెంట్ లోనే టాప్ రికమెండేషన్స్ ఛానల్లో ఒకటిగా అవుతుంది. అదంతా మీ సపోర్ట్ తోనే వచ్చింది. కానీ నాకు మరింత సపోర్ట్ అయితే కావాలి. కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన మళ్ళీ ఒకసారి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకొని కంటిన్యూ అయితే చూడండి. ఈ అప్డేటెడ్ ట్రైబర్ కి లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం. జస్ట్ 3K మాత్రమే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకుంటే టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఇంకా ట్రైబర్ యొక్క కీస్ ఎలాంటి చేంజెస్ లేవు. స్మార్ట్ యాక్సిస్ కార్డ్ కీ అంటారు దీన్ని. ఫ్రంట్ సైడ్ మీకు లాక్, అన్లాక్ అండ్ బ్లింకర్స్ తో పాటు బూట్ ఓపెనింగ్ బటన్. బ్యాక్ సైడ్ మీకు రెనాల్ట్ లోగో ఇస్తారు. చాలా స్లిమ్ గా స్లిక్ అండ్ చాలా యూనిక్ డిజైన్ అయితే ఉంది. ఫ్రెండ్స్ 2024లో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి దీన్ని స్లెత్ బ్లాక్ కలర్ అంటారు. ఇంతకుముందు కైగర్ లో ఉంటుండే, ఇప్పుడు ట్రైబర్ పైన కూడా ఇంట్రొడ్యూస్ అని చేశారు. దీంతో పాటు బ్లూ, సిల్వర్, బ్రౌన్, వైట్, ఎల్లో అండ్ డ్యూయల్ టోన్ కావాలని కూడా మీరు ఎక్స్ట్రా 17,000 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీకు లుక్స్ వైజ్ గా వస్తే ఫ్రంట్ ఫేస్ లో రెనాల్ట్ లోగో అనేది చూడొచ్చు. ట్రిపుల్ H క్రోమ్ ఫ్రంట్ గ్రిల్ అలాగే ప్రొవైడ్ చేస్తున్నారు. క్రోమ్ గార్నిష్ ఇన్సర్ట్స్ విత్ ఎయిర్ డ్యామ్ ఇంటెక్ రేడియేటర్ గ్రిల్ కి వెళ్తూ ఉంటుంది. ఆల్సో మీకు డ్యూయల్ హార్న్ ట్రీట్మెంట్ కూడా ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. గ్రిల్ కంటిన్యూషన్ లో మీకు ఫ్రంట్ బోనెట్ పైన దగ్గర మీకు హెడ్ ల్యాంప్స్ హౌసింగ్ అనేది చూడొచ్చు. బయో ప్రొజెక్టెడ్ హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ హౌసింగ్ ఉంటుంది. సేమ్ యూనిట్ డిజైన్ తీసుకున్నారు, ఎలాంటి చేంజెస్ లేవు. విత్ హెలోజిన్ బల్బ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మనకు హై బీమ్ అసిస్ట్ చేయొచ్చు. ఆల్సో టర్న్ ఇండికేటర్స్ కూడా సేమ్ యూనిట్ లోనే మీకు బల్బ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాడీ కలర్ బంపర్స్ చూడొచ్చు. విత్ DRLs క్యూబిక్ డిజైన్స్ అనేవి ఉన్నాయి. విత్ క్రోమ్ గార్నిష్ హైలైట్స్ తో పాటు డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ బంపర్స్ పైన మీకు SUV సిల్వర్ స్కిట్ ప్లేట్స్ ఆఫర్ చేస్తున్నారు. హనీ కాంబో ట్రీట్మెంట్ ఎయిర్ డ్యామ్ ఇంటెక్స్ అండ్ నంబర్ ప్లేట్ పొజిషనింగ్ అనేది బిలో ద లోవర్ బంపర్ లో చూడొచ్చు. బోనెట్ ఒక సైజ్ చాలా చిన్నగా డిజైన్ చేశారు. బోనెట్ పైన కర్ట్స్ అండ్ క్రూజెస్ ఏరోడైనమిక్ డిజైన్, వాషర్ ప్రొవైడ్ చేస్తున్నారు. డీసెంట్ క్వాలిటీ వైపర్స్ ఉన్నాయి. ఆటో వైపర్స్ అయితే లేవు. స్టెబీ యాంటీనా రూఫ్ అండ్ టాప్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ లో ఇంకా డైమెన్షన్స్ లో 4 మీటర్ లెన్స్, సబ్ 4 మీటర్ ఎంపీవీ అంటారు. 1.74 మీటర్ బ్రెత్, 1.64 మీటర్ హైట్, 2.63 మీటర్ వీల్ బేస్, 182 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. బెటర్ ఇనఫ్ అండ్ 1000 kgs ఆఫ్ కార్బ్ బెడ్ వరకు వస్తుంది. అండ్ కంటిన్యూషన్ థిక్ వీల్ ఆర్చెస్ అనేవి చూడొచ్చు సేఫ్టీలో. ఆల్సో ఇవి అలాయ్ వీల్స్ కాదు, దీని స్టైల్ ఫ్లెక్స్ స్టీల్ వీల్స్ 15 inches అంటారు. అలాయ్ వీల్స్ యాక్సెసరీస్ లో పర్చేస్ చేయొచ్చు. రెనాల్ట్ లోగో సిల్వర్ ఫినిష్ లో ఉన్నాయి వీల్ కవర్స్ అనేవి. MRF ZV-TV ఎకోట్రెడ్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ 185/65 15 inches ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ ఆఫర్ అనేది చేస్తున్నారు. ఫ్రంట్ అండ్ డిస్క్ బ్రేక్ అనేది ఉంటుంది. రేట్ డ్రమ్ బ్రేక్ ఆఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ సస్పెన్షన్ గురించి మాట్లాడితే మ్యాక్ పర్సన్ స్టాండ్ విత్ లోవర్ ట్రయాంగులర్ అండ్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్ అనేది మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సస్పెన్షన్ లో ఇప్పటివరకు ఎలాంటి ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ అనేవి రెనాల్ట్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ కూడా ప్లేస్ చేయలేరు. డీసెంట్ కట్స్ అండ్ క్రూజెస్ ఆన్ ద ఫ్రంట్ ఫెండర్స్ చూడొచ్చు. అప్డేటెడ్ ORVMs లో ఏంటంటే మనకు పవర్ ఫోల్డ్ ORVMs అనేవి అప్డేట్ చేసే 2024 మోడల్ లో LED బ్లింకర్, ఎలక్ట్రిక్ పవర్ అడ్జస్టబుల్ తోనే ఉంటాయి. సో మిస్టరీ బ్లాక్ మనకు డ్యూయల్ టోన్ రూఫ్ తీసుకుంటే ఉంటుంది. అండ్ రూఫ్ అండ్ ఫ్రంట్ లో మనకు స్టెబీ యాంటీనా ప్రొవైడ్ చేసిన ఓల్డ్ స్కూల్ డిజైన్ లాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ఉన్నాయి. 50 kgs వరకు పే లోడ్ కెపాసిటీ ఉంటుంది. డీసెంట్ గ్లాస్ ఏరియా, సెకండ్ విండో గ్లాస్ ఏరియా, హ్యూజ్ గ్లాస్ ఏరియా ఉంటుంది లాట్ ఆఫ్ ఎయిర్ వీల్ కోసం. బీ పిల్లర్ మ్యాట్ బ్లాక్ టేప్ అండ్ క్రోమ్ ఎక్స్టీరియర్
ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్, వీల్ ఆర్చెస్ కంటిన్యూషన్ మీకు డోర్ క్లాడింగ్స్ ట్రీట్మెంట్గా అయితే చూడొచ్చు, ప్రొటెక్టివ్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ కంటిన్యూషన్ రేర్ వీల్ ఆర్చెస్, ఇందులో కూడా రేర్ స్టైల్ ఫ్లెక్స్ స్టీల్ వీల్స్ వస్తాయి సిల్వర్ ఫినిష్లో 15 ఇంచెస్, కానీ రేర్ డ్రమ్ బ్రేక్ అనేది ఉంటుంది. రేర్ సస్పెన్షన్ వచ్చే వరకు మీకు టార్షన్ బీమ్ యాక్సిల్ ఆఫ్ సస్పెన్షన్ ఉంటుంది విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనేవి మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. మంచి సస్పెన్షన్ అయితే ఉంటుంది. రైట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ వస్తుంది, మీకు 40 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. ఈ కార్లో ఓన్లీ పెట్రోల్ వెహికల్, డీజిల్ ఆప్షన్ అనేది లేదు. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ చూస్తే. నా కమింగ్ టు రేర్ ప్రొఫైల్ ఎక్స్టీరియర్ నుంచి పెద్దగా అప్డేట్స్ అయితే లేవు మనకు. 2024 మోడల్లో డీజైన్ సేమ్ ఫీచర్స్ అలాగే డిజైన్స్ అన్ని మెయింటైన్ అనేది చేశారు. ఫస్ట్ మీకు సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్ నుంచి చూస్తే రెనాల్ట్ లోగో సెంటర్లో 3D క్రోమ్ ఫినిష్లో ట్రైబల్ లెటరింగ్ ఆన్ ద బోల్ లెటర్స్లో చూడొచ్చు. అండ్ రేర్ వ్యూ కెమెరా ప్లేస్మెంట్ నెంబర్ ప్లేట్ పొజిషనింగ్ దగ్గర ఉంది. కంటిన్యూషన్ మీకు స్ప్లిటర్ ట్రీట్మెంట్ ఆఫ్ హెలోజిన్ టెయిల్ ల్యాంప్ హౌసింగ్ అనేది చూడొచ్చు. హెలోజిన్ బల్బ్స్ అనేవి ఉన్నాయి. ఇంకా స్టిల్ మనకు టర్న్ ఇండికేటర్స్, రివర్స్ లైట్ కూడా హెలోజిన్ బల్బ్, స్టాప్ ల్యాంప్ కూడా అన్ని అలాగే ఇస్తున్నారు. బాడీ కలర్ బంపర్స్, ప్లాస్టిక్ ట్రీట్మెంట్, 3 పార్కింగ్ సెన్సర్స్, SUV సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, హనీ కాంబో ట్రీట్మెంట్ అండ్ రెనాల్ట్ బ్యాచింగ్ ఆన్ ద టెయిల్ గేట్ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫ్యూచర్స్లో చూస్తే మీకు వైపర్ అయితే వచ్చేస్తుంది, కర్వ్డ్ గ్లాస్ ఏరియా అనేది చూడొచ్చు, డిఫోగర్ కూడా వచ్చేస్తుంది. ఆల్సో మీకు ఇక్కడ లోగోస్ అనేవి చూడొచ్చు, కార్ క్యాంప్ లోగో అనేది ఇస్తున్నారు. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, వాషర్ అండ్ డీసెంట్ స్పాయిలర్ ఉంది. ఎక్స్ట్రా స్పాయిలర్ మీరు యాక్సెసరీస్లో పర్చేస్ అనేది చేయొచ్చు, అది కూడా ఎక్స్ట్రా పే చేసి. ఇప్పుడు ఒకసారి బూట్ స్పేస్ చూద్దాం రండి. సో సబ్ 4 మీటర్ కాంపాక్ట్ కాబట్టి డీసెంట్ బూట్ స్పేస్ అనేది దొరుకుతుంది. ఫస్ట్ మీకు అప్రైట్ టెయిల్ గేట్ ఓపెనింగ్ ఇన్స్టాలేషన్తో పాటు చూడొచ్చు. సో ఆల్ ద 3 rows ఈస్ అప్రైట్ చేసిన తర్వాత 84 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ వస్తాయి, ఎక్స్ట్రా సూట్ కేసెస్, లగేజెస్ ఏవి కూడా రావు మీకు ఇందులో. సో డీసెంట్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ మీకు టూల్ కిట్ కానీ సీట్ బెల్ట్స్ అన్ని కూడా ప్లేస్ చేస్తున్నారు. స్టీల్ వీల్ మనకు స్పేర్ వీల్ అండర్ బాడీలోనే ఉంటుంది. ఇక్కడ మనకు సీట్ బెల్ట్స్ చూడొచ్చు, 50-50 స్ప్లిటెడ్ సీట్స్ని రిమూవ్ చేసుకుంటే 300+ లీటర్స్ వరకు ఇంక్రీజ్ అవుతుంది. సీట్ ఫోల్డింగ్ చేసుకుంటే 625 లీటర్స్ వరకు కూడా బూట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు 50-50 స్ప్లిటెడ్ సీట్స్గా ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ అప్రైట్ అనేది చేసేస్తున్నాను. బీచ్ ఫినిష్లో ఇన్స్టలేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ మీకు ఇక్కడ రివర్స్ కెమెరా అనేది ఇక్కడ ప్లేస్మెంట్ చూడొచ్చు, LED నెంబర్ ప్లేట్ లైట్స్తో పాటు. సో ఇది ఓవరాల్గా మనకు ఎక్స్టీరియర్ సంబంధించి కనుక చూసే చేంజెస్ అన్ని. రండి ఇప్పుడు ఒకసారి ఇంటీరియర్లోకి స్టెప్ అయినాయి. సో క్రోమ్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్, ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బీచ్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్స్. సో మనకు సీట్ కవర్స్ వచ్చే వరకు ఇందులో బ్లాక్ అండ్ బీచ్ ఫినిష్ ఆఫ్ 3D స్పేసర్ ఫ్యాబ్రిక్ అపాలిస్టీ సీట్ కవర్ 60-40 బెంచ్ టైప్ ఆఫ్ సీట్ అనేవి ఉన్నాయి. డోర్స్ కూడా వైడర్ ఓపెనింగ్గా ఉన్నాయి, వైడర్ విండో గ్లాస్, లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్ వస్తుంది. డ్యూయల్ టోన్ డోర్స్ ట్రీట్మెంట్, బీచ్ అండ్ బ్లాక్ ఫినిష్లో చూడొచ్చు. సిల్వర్ గార్నిష్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, ఓల్డ్ స్కూల్ డిజైన్ ఆఫ్ లాక్ సిస్టమ్, ఆమ్రెస్ దగ్గర మీకు పవర్ విండోస్ వస్తాయి, ప్లాస్టిక్ ట్రీట్మెంట్గా ఉన్నాయి, లెదర్ ఫినిష్ ఎక్కడ కూడా యూజ్ చేయలేదు. స్టాండర్డ్ స్పీకర్స్ 4 ఉంటాయి, 2 ట్విటర్స్తో. ఇందులో మీకు 3D స్పేసర్ ఫ్యాబ్రిక్ అపాలిస్టీ సీట్ కవర్స్. సో లారెన్స్ డిజైనర్ అయితే ఇంటీరియర్ ఒక మిరాకిల్ అంటారు ట్రైబర్కి సంబంధించి. ఇంకా కంఫర్ట్లో చూస్తే డీసెంట్ అండ్ అయితే సపోర్ట్ అనేది దొరుకుతుంది మనకు. డీసెంట్ నీ రూమ్ అనేది చూడొచ్చు విత్ స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్స్, మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్ అయితే చూడొచ్చు మీరు ఇక్కడ. హెడ్ రూమ్ అయితే ప్లెంటీ ఇనఫ్, నా హైట్ 5.7 ఇక్కడ వరకు అయితే వస్తుంది, ప్లెంటీ ఇనఫ్. సెకండ్ రో వాళ్ళకి ఫిక్స్డ్ హోల్డర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు ఐవరీ కలర్ ఆఫ్ బీచ్ రూఫ్ లైనింగ్ అనేది చూడొచ్చు. ఇప్పుడు అప్డేటెడ్ ఏంటంటే మనకు ఎలోజిన్ మనకు రీడింగ్ ల్యాంప్స్ పోయి LED రీడింగ్ ల్యాంప్స్ అనేవి వచ్చాయి అప్డేటెడ్ 2024లో. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ సెకండ్ రో మనకు 60-40 స్ప్లిటెడ్ సీట్స్లో ప్రొవైడ్ చేసినారు. సెంటర్ హెడ్ రెస్ట్ లేదు, ఓన్లీ స్టిచెస్తో పాటు డిజైన్లో ఫిక్స్ చేశారు. సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా మిస్ అనేది అవుతుంది. దీంట్లో మీకు 3D స్పేసర్ డిజైన్ ప్యాటర్న్ ట్రీట్మెంట్ ఫ్యాబ్రిక్ అపాలిష్తో వస్తుంది. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్లీ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు. 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. సీట్ బెల్ట్స్ రిమైండర్ కూడా అప్డేట్ చేశారు 2024 మోడల్లో. ఫ్లాట్ ఫ్లోర్ అయితే ఉంది. అండ్ ఆల్సో మీకు ఇక్కడ 12 volts పవర్ సాకెట్ ఉన్నాయి కంఫర్ట్ ఫీచర్స్లో. ఇక్కడ మనకు బ్లోవర్ కంట్రోలర్ కూడా ఆపరేట్ అనేది చేసుకోవచ్చు రేర్ సీట్స్. అండ్ సెంటర్ కన్సోల్ కూల్ గ్లో బాక్స్ ఉంది. బీ పిల్లర్ మౌంటెడ్ AC వెంట్స్ ఉన్నాయి సెకండ్ రో వాళ్ళకి. ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చుతుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ కట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే లేవు మనకి ఇప్పుడు కూడాను. ఇది మనకు 2024 డాష్ డిజైన్ ఇలా ఉంటుంది ట్రైబర్ది. సీట్స్లో ఏంటంటే సెకండ్ రో మనకు స్లైడ్, రిక్లైన్ అండ్ 1 touch థంబ్నెయిల్ ఫంక్షన్ సీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో థర్డ్ రో వాళ్ళకి నీ రూమ్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనకు 1 touch థంబ్నెయిల్ సీట్ అయిపోతుంది 60-40 స్ప్లిటెడ్గా. మీరు లోపల థర్డ్ రోకి స్టెప్ ఇన్ అనేది అవ్వచ్చు. థర్డ్ రో యొక్క సీట్స్ అయితే ఇలా ఉంటాయి. బిలో 10 years పిల్లలకైతే కంఫర్టబుల్లీ సరిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి డిజైన్ అనేది. అంటే సపోర్ట్ చూడండి బెంచ్ లాగా ఇంక్రీజ్ చేశారు. రెనాల్ట్ వాళ్ళు చాలా కష్టపడ్డా అంటున్నారు థర్డ్ రో యొక్క డిజైన్ కోసం. హెడ్ రూమ్ కూడా ప్లెంటీ ఇనఫ్, డీసెంట్ నీ రూమ్ దొరుకుతుంది మనకు పిల్లలకు కూడాను. అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది. మనకు డీసెంట్ విండో గ్లాస్ ఏరియా, ఫిక్స్డ్ హోల్డర్స్ ఇస్తున్నారు, సీట్ బెల్ట్స్ ఉన్నాయి, 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. అండ్ ఆల్సో మీ కంఫర్ట్లో మీకు 12 volts పవర్ సాకెట్ కూడా వస్తుంది టాప్ మోడల్లో చూడొచ్చు, విచ్ ఇస్ రియల్లీ కూల్. అండ్ ఫిక్స్డ్ హోల్డర్స్, గ్లాస్ ఏరియా అంతా కూడా చాలా బాగుంది. సీట్స్ అయితే కంఫర్టబుల్ ఉన్నాయి. అదర్ కార్స్ మనకు ప్రైస్ పాయింట్ 20 lakhs కార్స్ కంటే కూడా ఇది చాలా బెటర్ అంటాను నేను. సీట్స్ కూడా డీసెంట్ హెవీ వెల్ వెయిటెడ్తో ఉన్నాయి. రండి ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ కో ప్యాసింజర్ సైడ్ నుంచి అనేది చూద్దాము. కూడా మీకు వెల్ వెయిటెడ్ ఉన్నాయి. ఇక్కడ మీకు సీట్ ఫోల్డింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది 1 touch థంబ్నెయిల్ సంబంధించి. ఇప్పుడు కో ప్యాసింజర్ సైడ్ నుంచి చూస్తే ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ లాంటి ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఈ ప్రైస్ పాయింట్లో. ఫ్రంట్ కూడా మీకు డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బీచ్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్స్ అనేవి చూడొచ్చు. అప్ మార్కెట్ ఇంటీరియర్స్ అయితే ఉన్నాయి మీకు సిల్వర్ యాక్సెస్తో. సేమ్ డోర్ డిజైన్స్ అవే ఉంటాయి, మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సీట్స్ గురించి మాట్లాడితే ఇందులో మీకు బీచ్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ 3D స్పేసర్ ఫ్యాబ్రిక్ అపాలిస్టీ విత్ ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఫ్రంట్ సీట్స్ అనేవి ఉన్నాయి. సీట్ మనకు
ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి, 4 ఎయిర్ బ్యాగ్స్ అనేవి టోటల్గా వస్తాయి. అండ్ డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ ఫ్యాబ్రిక్ పాలిష్తో ఉంది. డాష్ డిజైన్ ఇలా ఉంటుంది, సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్ డాష్లో ప్రొవైడ్ చేస్తున్నారు. పైన ఒక గ్లో బాక్స్ కూడా ఉంటుంది మీకు. సో డ్యూయల్ గ్లో బాక్స్ ఆఫర్ చేస్తున్నారు, స్పేస్ ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా. పైన మీకు స్టోరేజ్ స్పేస్ ఉంది, మొబైల్ అవన్నీ. కిందిది వచ్చేసి బీచ్ ఫినిష్తో మనకు డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి. ఆల్సో మీకు కూలింగ్ ఫంక్షన్ గ్లో బాక్స్ కూడా ఉంది. సెంటర్ కన్సోల్లో కూడా కూలింగ్ ఫంక్షన్ బాక్స్ ఒకటి ఇస్తారు. ఏసీ వెన్స్ డిజైన్ కూడా డీసెంట్ ఉంది. ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్, ఎయిర్ బ్యాగ్స్ టోటల్ 4 అనేవి వస్తాయి. ఇది ఓవరాల్గా ఫ్రంట్ నుంచి. సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితేనో అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్లో బేస్ మోడల్ నుంచి ఏంటంటే డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్లో ఇప్పుడు టేక్ ఏ బ్రేక్ రిమైండర్ అనేది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కంటిన్యూగా వస్తుంటుంది. అండ్ రేర్ సీట్ బెల్ట్స్ కంటిన్యూ మనకు సీట్ బెల్ట్ రిమైండర్ వార్నింగ్ వస్తుంటుంది. ఇది బెటర్ అప్డేట్ అని చెప్పాలి. 4 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా ఉంటాయి. సెంటర్ లాకింగ్, ఏబిఎస్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సీట్ బెల్ట్స్ వార్నింగ్, డోర్ అజర్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పేజింగ్ మానిటర్ సిస్టమ్, ఇంజన్ ఇంబాయిజరైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ప్రీ టెన్షన్ ఫోర్స్ లిమిటర్, ఫ్రంట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, స్పీడ్ అలర్ట్ ఉంది, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 4 స్టార్ రేటింగ్ అనేది వచ్చింది. ఐసోఫిక్ చెల్సియస్ మౌంట్స్ ఒకటి మిస్ అయ్యాయి. ట్రాఫిక్ అసిస్ట్ సిస్టమ్ కూడా వస్తుంది ఫర్ బెటర్ ట్రాఫిక్. మనకు సిటీ కండిషన్స్లో అప్డేట్స్ అన్ని కూడా మీకు చూపిస్తుంటుంది. కాంపిటీషన్ ఒకే ఒక వెహికల్ ఎర్టిగా అయితే వస్తుంది. ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ నుంచి డాష్ డిజైన్ ఇలా ఉంటుంది అప్డేటెడ్ క్లస్టర్ తోటి. డోర్స్ నుంచి సేమ్ డిజైన్ డ్యూయల్తోనే, కాకపోతే 4 పవర్ విండోస్, డ్రైవర్ 1 టచ్ ఆట్ అండ్ డౌన్ ఉంటుంది. చైల్డ్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, ఓఆర్ఎంఎస్ కంట్రోల్ చూడొచ్చు. సిల్వర్ గార్నిష్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్, పాకెట్ స్టోరేజ్ స్పేస్, స్టాండర్డ్ స్పీకర్స్ ఉన్నాయి. ఇక్కడ స్కఫ్ ప్లేట్ ఉంటుంది అనుకున్నా, ఈసారి కూడా ఇవ్వలేరు. డ్రైవర్ సీట్ మాన్యువల్లీ హైట్ అడ్జస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ 6 వే మాన్యువల్లీ హైట్ అడ్జస్ట్, రిక్లైన్ అండ్ స్లైడ్ అనేది చేసుకోవచ్చు, మాన్యువల్గా చేయాలి. అండ్ 3 పెడల్స్, దీనిలో మీకు ఆటోమేటిక్ ఈజీ రే ఆప్షన్ కూడా ఉంది. హెడ్ లైట్స్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్తో వస్తుంది సెంటర్లో. ఒకవేళ మీకు ఇగ్నిషన్ మాన్యువల్ అయితే బేస్ మోడ్ నుంచి అక్కడ స్టీరింగ్ నుంచి చేయాలి. రండి ఒకసారి లోపల కూర్చొని మనము అప్డేటెడ్ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో మనకు, సో న్యూ టీఎఫ్టీ క్లస్టర్ అవన్నీ గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ లుక్ ఇలా ఉంటుంది. ఫస్ట్ మనమైతే క్లచ్ నొక్కి వెహికల్ ఆన్ చేద్దాం. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ ఉంటుంది. వన్స్ వెహికల్ ఆన్ చేయగానే మీకు న్యూ క్లస్టర్ డిజైన్ గ్రాఫిక్స్ అనేది చూడొచ్చు. 7-inch టీఎఫ్టీ క్లస్టర్తో అప్డేట్ చేశారు. బిఫోర్ మనకి ఎల్ఈడి ఉంటుండే, చాలా బాగుంది. ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్తో. ఇక్కడ మనకు రెనాల్డ్ లోగో స్లోగా ఆన్ అవుతుంది స్క్రీన్ అనేది. అప్పటికి మనం మిగతా ఫీచర్స్ కవర్ చేద్దాం. 8-inch యూనిట్ అలాగే ఉంది. ఇక్కడ డిఫాగర్, హజర్ లైట్ అండ్ మనకు లాక్ అండ్ అన్లాక్, సెంటర్ లాకింగ్, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. టైంతో చూపిస్తుంది వెల్కమ్. సో ఫస్ట్ మనకు ఆన్ చేయగానే ఇది మనకు సేమ్ 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్, మీడియా నావిగేషన్, ఎవల్యూషన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూటూత్, వీడియో ప్లే బ్యాక్, పుష్ టు టాక్, ఆక్స్ ఇన్పుట్, ఆన్ బోర్డ్ కంప్యూటర్, 4 స్పీకర్స్, 2 హీటర్స్, 2D ఆడియో సిస్టమ్, రేడియో, FM. సేమ్ స్క్రీన్ అలాగే ఇస్తున్నారు మళ్ళీ ఇప్పుడు చూడొచ్చు. సేమ్ ఇంటర్ఫేస్ అండ్ సేమ్ గ్రాఫిక్స్ మనకి ఇన్ఫర్టైన్మెంట్లో ఉంటుంది. సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే ఆడియో సెట్టింగ్స్, డిస్ప్లే సెట్టింగ్స్ కానీ కనెక్టివిటీ సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సిస్టమ్ సెట్టింగ్స్లో లాంగ్వేజెస్, అవుట్పుట్, డేట్ అండ్ చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అండ్ స్క్రీన్ ఆఫ్ కానీ టైం చూపిస్తుంది. అండ్ ఆల్సో మనకు పుష్ టు టాక్ వాయిస్ కమాండ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఒకసారి మీకు రేర్ వ్యూ కెమెరా యొక్క రెజల్యూషన్ అనేది చూపిస్తాను. సో రెజల్యూషన్ యాజ్ ఎక్స్పెక్ట్గా మనకు డీసెంట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడొచ్చు మీరు. అడాప్టివ్ గైడ్లైన్స్ మనకు డీసెంట్ క్వాలిటీ అయితే ఉంటుంది. మరీ సూపర్ అనేది చెప్పలేము. నెక్స్ట్ మేజర్ అప్డేట్ ఏంటంటే 7-inch టీఎఫ్టీ క్లస్టర్ ఇప్పుడు బిఫోర్ ఎల్ఈడి ఉండే. ఈ క్లస్టర్ అనేది మనకు కైగర్ నుంచి అప్డేట్ తీసుకున్నారు. ఏదైతే బిఫోర్ కైగర్లో ఉంటుండేనో సేమ్ యూనిట్ అంటే మనకి అందులో నుంచి ఇన్స్పైర్. ఈ అప్డేటెడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకు లాట్ ఆఫ్ గ్రాఫిక్స్ ట్రీట్మెంట్ కార్ వెళ్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు చూడొచ్చు ఫ్యూయల్ ఎకానమీ కానివ్వండి, అండ్ ఆల్సో మీకు టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ అండ్ ట్రిప్ ఏ మీటర్స్ ఇన్ఫర్మేషన్, ట్రిప్ బి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అండ్ టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ అండ్ సర్వీస్ ఇంటర్వెల్స్ కూడా చూపిస్తుంది క్లియర్గాను. అండ్ టేక్ ఎ బ్రేక్ కొత్త ఫీచర్ యాడ్ అయింది. టేక్ ఎ బ్రేక్ ఫీచర్ కూడా మీకు కస్టమైజ్ ఆప్షన్ చేసుకోవచ్చు. ఎంతవరకు డిస్టెన్స్ బ్రేక్ కావాలి ఇవన్నీ ఆప్షన్ ఉన్నాయి. ఫ్యూయల్ గేజెస్, ఇంజిన్ టెంపరేచర్, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అండ్ ఆల్సో మీకు రైడ్ మోడ్స్ తగ్గట్టు కూడా గ్రాఫిక్స్ అన్ని కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంజిన్ టెంపరేచర్ అండ్ కార్ గ్రాఫిక్స్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చి అప్డేటెడ్ టీఎఫ్టీ స్క్రీన్. నెక్స్ట్ మీకు డాష్లో చూస్తున్నట్టయితే ఇక్కడ మాన్యువల్ ఏసీ ఇంకా అలాగే తీసుకుని ఆటో క్లైమేట్ కంట్రోల్ రాలేదు. కాకపోతే AQI PM 2.5 ఫిల్టర్ అప్డేట్ చేసే 2024 మోడల్. ఇది ఒక మేజర్ అప్డేట్. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్, కీ హోల్డర్ అయితే పెట్టాను నేను. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఫీచర్ అండ్ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ కొత్తగా 2024 మోడల్ అప్డేట్ అనేది చేశారు. ఫైనల్ వచ్చింది. అండ్ USB ఛార్జింగ్ పోర్ట్ ఇస్తున్నారు. స్టైలిష్ 5-speed మాన్యువల్ గేర్ లివర్ అనేది చూడొచ్చు సిల్వర్ గార్నిష్ ఫినిష్తో. క్రోమ్ టిప్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు బ్లోవర్ కంట్రోలర్, సెంటర్ కన్సోల్, కూలింగ్ గ్లో బాక్స్ ఉంది. కొత్తగా మనకు డ్రైవర్ సీట్ ఆమ్రెస్ట్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు మనకు లాంగ్ డ్రైవ్స్కి ఇంకా కంఫర్టబుల్ అనేది ఉంటుంది. కొత్తగా యాడ్ చేసే 2024 మోడల్లో. అండ్ 2 AC vents సేమ్ డిజైన్ అలాగే ఉన్నాయి. స్టీరింగ్ వచ్చేసి సేమ్ ఓల్డ్ డిజైన్, రెనాల్డ్ లోగో, గ్లాసీ ఫినిష్. అండ్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం మనకు న్యూ బటన్స్ అండ్ వాయిస్ కమాండ్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మన ఇన్ఫో స్క్రీన్ బటన్స్, సిల్వర్ గార్నిష్ ఫినిష్. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ టిల్టెడ్ అయితే ప్రొవైడ్ చేసిన ఇప్పుడు మనకు మిడ్ వేరియంట్ నుంచి. అండ్ పవర్ స్టీరింగ్ వీల్ ఉంది డీసెంట్ క్వాలిటీతో. మనకి ఇక్కడ లైట్స్ అండ్ వైపర్స్, ఇక్కడ మనకు ఇండికేటర్స్, ఇక్కడ వైపర్స్, లివర్స్, కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. ప్లెయిన్ డాష్ డిజైన్ అనేది చూడొచ్చు. అండ్ ఇప్పుడు కూడా మనకు మాన్యువల్ డిమ్మింగ్ IRVM ప్రొవైడ్ చేసిన, ఆటో డిమ్మింగ్ ఈసారి కూడా మిస్ అయింది. కాకపోతే క్యాబిన్ LED లైట్స్ అనేవి అప్డేట్ చేశారు. ఇది అంత ఇంపార్టెంట్ కూడా కాదు, బట్ ఇది అప్డేట్ చేశారు. ఇక్కడ వ్యానిటరీ మిర్రర్ కో ప్యాసింజర్కి అయితే ఇస్తున్నారు. ఇక్కడ సైడ్ టికెట్ హోల్డర్ అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ వ్యానిటరీ మిర్రర్ లేదు. డ్రైవర్ సైడ్ హోల్డర్ కానీ, హైట్
అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్, ప్యాన్ కర్టన్, ఎయిర్ బ్యాగ్స్ ఏవి కూడా ఎక్స్పర్ట్ లేదు. చిన్న ఫీచర్స్ అప్డేట్ చేశారు మనకు. ఇట్స్ డీసెంట్ అప్డేట్ 2024 మోడల్, ప్రాపర్ 7-సీటర్ సేఫ్టీ కార్ అని చెప్పాలి. డీసెంట్ ఎక్విప్మెంట్స్ తోటి సేఫ్టీ ఎన్హాన్స్మెంట్ మోర్ అయింది, మోర్ ఎక్విప్డ్ ఫీచర్స్తో అంటున్నారు. ఫ్రెండ్స్ రండి ఇప్పుడు ఒకసారి మనం ఇంజన్ గురించి మాట్లాడదాము. సో హుడ్ యొక్క డిజైన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. డిజైన్ అలా చేశారు ఫర్దర్ డీజిల్ ఇంజన్ కోసం అని, బట్ డీజిల్ అయితే రాలేదు ఇప్పటి వరకు. ఇక్కడ నాబ్ అయితే ఉంటుంది. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ డీసెంట్, హార్డర్ ప్లాస్టిక్స్ అక్కడక్కడ మెయింటైన్ అనేవి ఉంటాయి. ఓన్లీ 1 లీటర్ పెట్రోల్ ఇంజన్, అది కూడా టర్బో కూడా కాదు మనకు. ఏదైతే మనకు మ్యాగ్నెట్లో చూసాం, కైగర్లో చూసాం అలా కూడా లేదు. ఓన్లీ మనకి ఇది లైక్ న్యాచురల్ ఆస్పిరేట్ అనుకోవచ్చు. సో B4D 999cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 3 సిలిండర్స్ నిసాన్ HR10DE పెట్రోల్ ఇంజన్ అంటారు దీన్ని. ఇన్లైన్ 3 సిలిండర్స్ కొంచెం వైబ్రేషన్స్ ఉంటాయి. 12 వాల్వ్స్ మల్టీ పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్స్ వస్తుంది. డ్యూయల్ VVT టెక్నాలజీ. రెనో ఎనర్జీ ఇంజన్ అంటారు దీన్ని. పవర్ ట్రైన్స్ చూసుకుంటే 71 bhp పవర్ తీస్తుంది. 96 Nm ఆఫ్ టార్క్ వరకు. 5-స్పీడ్ మాన్యువల్, ఈజీ ఆర్ ఆటోమేటిక్ 5-స్పీడ్తో వస్తుంది. 2-వీల్ డ్రైవ్ ఫ్రంట్ ఇంజన్. మైలేజ్ మనకు 19 వరకు అయితే ఇస్తుంది మాన్యువల్, ఆటోమేటిక్ 18 వరకు ఇస్తుంది. BS6 అప్డేటెడ్ ఫేస్ 2 టాప్ వరకు 140 వరకు రీచ్ అవుతుంది. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. సేమ్ ఇంజన్ మళ్ళీ మనకు స్లియో, క్యాప్చర్, కైగర్, మ్యాగ్నెట్, మైక్రా, డాజిల్, లోజీ, అమిరియాలో కూడా యూజ్ చేశారు. సో ఇక్కడ నుంచి మనకు వాషర్ ఫ్లూయిడ్ అనేది వెళ్తూ ఉంటుంది. మనకు వైపర్ది ఇన్స్టాలేషన్ కూడా ఉంది. వెల్ వెయిటెడ్, గ్లోబల్ NCAP 4-స్టార్ రేటింగ్ వచ్చింది. 2024 మోడల్ అప్డేట్స్ టోటల్గా చూసుకుంటే న్యూ స్లెడ్ బ్లాక్ కలర్ చూడొచ్చు. పవర్ఫుల్ ORVMs వచ్చాయి. డ్రైవర్ సీట్ ఆర్మ్రెస్ట్ వచ్చింది. 7-inch న్యూ TFT క్లస్టర్ వచ్చింది. వైర్లెస్ చార్జర్, PM 2.5 ఫిల్టర్, LED క్యాబిన్ లైట్స్ వచ్చాయి. టేక్ ఎ బ్రేక్ రిమైండర్, సీట్ బెల్ట్స్ రిమైండర్. ఇవైతే అప్డేట్స్ కేవలం, కాకపోతే కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అయింది. దీనికి వర్తుందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసిన అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లన్ డాడీతో పాటు. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.